త్రినాద వ్రతం ఆదివారం మాత్రమే ఎందుకు చేస్తారో తెలుసా? ఈ వ్రతం చేసిన వారి జీవితమే మారిపోతుందని పురాణాలు చెబుతున్నాయి. మన హిందూ సాంప్రదాయంలో ఎన్నో వ్రతాలు ఉన్నాయి. కానీ త్రిమూర్తుల ఆశీర్వాదం ఒకేసారి లభించే వ్రతం ఒక్కటే. అదే త్రినాద వ్రతం. త్రినాథుడు అంటే ముగ్గురు దేవతల సమ్మేళనం. బ్రహ్మదేవుడు అంటే స్వస్తికి ప్రతీక. శ్రీ మహావిష్ణువు అంటే పరిరక్షణకు ప్రతీక. పరమశివుడు అంటే లయానికి ప్రతీక. జీవితంలో స్వస్తి, స్థిరత్వం, మార్పు, ఈ మూడు శక్తులు సమతుల్యం కావాలంటే త్రినాథుని ఆరాధన ముఖ్యమని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆదివారం సూర్య భగవానుని రోజు. సూర్యుడు త్రిమూర్తుల శక్తుల సమాహారంగా భావించబడతాడు. సూర్యుడు జీవానికి శక్తి ఇస్తాడు, అజ్ఞానాన్ని తొలగిస్తాడు, కర్మఫలాలను ప్రసాదిస్తాడు. అందుకే ఆదివారం త్రినాద వ్రతం చేస్తే మూడు దేవతల అనుగ్రహం ఒకేసారి లభిస్తుందని విశ్వాసం. పురాణాల ప్రకారం త్రినాద వ్రతం భక్తితో చేసిన వారికి కుటుంబ సమస్యలు తగ్గుతాయి, ఆర్థిక అడ్డంకులు తొలగుతాయి, ఆరోగ్యం మరియు శాంతి కలుగుతాయి, కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. భక్తి ఉన్న చోట దేవుడు ఉంటాడు. త్రినాద వ్రతం భక్తి విశ్వాసానికి ప్రతీక. మీరు త్రినాద వ్రతం చేసినట్లయితే కామెంట్లో ఓం త్రినాదాయ నమః అని టైప్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక రహస్యాల కోసం ఎల్ఎంకే డివోషనల్ని సబ్స్క్రైబ్ చేయండి.